హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. పెన్షన్లకు సంబంధించి పింఛన్దారుల జీవన ధృవీకరణ పత్రాలు 100% డిజిటల్ రూపంలోనే దాఖలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఈపీఎఫ్ఓ నిర్ణయించిందండి. ఇంటి నుంచే స్మార్ట్ ఫోన్ అప్లికేషన్లు ముఖ ధృవీకరణ ద్వారా పూర్తి చేసేలా వారికి అవగాహన కల్పించనుంది. ఈ విషయంపై పింఛన్దారులకి అవగాహన కల్పించేలా వీడియోలను రూపొందించడానికి, వారికి సాయం చేసేందుకు అవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేయాలని ప్రాంతీయ కార్యాలయాలకు ఆదేశించిందండి. ప్రస్తుతం పింఛన్దారులకు బ్యాంకులకు వచ్చి వేలిముద్రలు, ఐరిస్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ ఇస్తున్నారు. దాంతో పింఛన్దారులు కొన్ని సార్లు అవస్థలు అయితే పడుతున్నారండి. ఇంకా బ్యాంకులకు పని భారం పెరుగుతుంది. దాంతో మున్ముందు ఏవైనా సాంకేతిక కారణాలతో వృద్ధుల ఐరిస్, వేలిముద్రలు, ముఖ ధృవీకరణ తీసుకోవటం సాధ్యం కాని అప్పుడు మాత్రమే బ్యాంకులు విచారణ తర్వాత కాగితం రూపంలో జీవన ధృవీకరణ పత్రం జారీ చేయాలని ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది. ఇక దీనిపై క్షేత్రస్థాయి ప్రాంతీయ కార్యాలయాలు తమ పరిధిలోని యాజమాన్య ఉద్యోగ సంఘాలతో సమావేశాలు నిర్వహించి డిజిటల్ సర్టిఫికేట్పై అవగాహన కల్పించాలంది. సకాలంలో ఈ పత్రాలు దాఖలు చేసేలా ప్రాంతీయ కార్యాలయాలు ముందస్తుగా పింఛన్దారులను ఎస్ఎంఎస్లు పంపించాలని అయితే సూచించిందండి. డిజిటల్ సర్టిఫికేట్ పంపించలేని వారి నుంచి కాగిత రూపంలో వచ్చిన దరఖాస్తులను వారి నుంచి పరిష్కరించాలని చెప్పి భవిష్యత్తులో 2 నెలలు ముందుగానే వారికి ముఖ గుర్తింపు ద్వారా ధృవీకరణ పత్రం దాఖలు సమాచారం ఇవ్వాలని ఈపీఎఫ్ఓ అయితే సూచించిందండి. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.